అధ్యక్షులు, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మహిళా సంఘాలు, యువజన సంఘాలు, ప్రొఫెసర్ కోదండరాం గారు, ఎమ్మెల్సీ గారు, డిఎంఎడ్హెచ్ఓ గారు, అందరికీ నమస్కారం. ముఖ్యంగా డివైఏపై తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి పిఓడబ్ల్యూ, పిఓఎల్ నాయకత్వాన్ని చాలా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఓ మంచి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సర్వే కార్యక్రమాలు ప్రభుత్వ వైద్య రంగం యొక్క దుస్థితిని తెలియజేసినందుకు వారిని అభినందిస్తా ఉన్నాం. అంటే కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రదీప్ తోటి వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడినప్పుడు మంచి కార్యక్రమం తీసుకురని చెప్పినాం. అయినా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, బయట పెట్టినటువంటి కార్యక్రమం కానీ, అధికారులను పిలిచి మాట్లాడటం కానీ, మన ఎమ్మెల్సీ కోదండరాం సారు చాలా సమగ్రమైనటువంటి విశ్లేషణ ఈ రాష్ట్రంలో, దేశంలో వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల మీద మాట్లాడారు. అదేవిధంగా డిఎంఎడ్హెచ్ఓ గారు కూడా వారికి ఉన్నటువంటి ఒపీనియన్ షేర్ చేసుకుంటూనే ప్రభుత్వ వైద్య రంగం అనేటువంటిది, విద్యారంగం, వైద్య రంగం అనేటువంటిది ప్రభుత్వ రంగంలోనే ఉండటం అనేటువంటిది అవసరం. అయితే గత అనేక సంవత్సరాలుగా సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత పాలక ప్రభుత్వాలే చాలా ఉద్దేశపూర్వకంగా విద్యా వైద్య రంగాలను బాధ్యత నుంచి తప్పుకోవటం మూలంగా దాంట్లోకి కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు వచ్చినాయి. ఆ రకంగా విద్యా వైద్యం అనేటువంటి దాన్ని వాళ్ళ పేదలకు అందినంత దూరంలోకి వెళ్ళిపోయింది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అది ప్రజల హక్కు, ప్రాథమికమైనటువంటి రాజ్యాంగ హక్కు అనేటువంటి మన రాజ్యాంగ హక్కుని, విద్యా వైద్య రంగాలని కాపాడుకునే దానికోసం మనలాంటి విద్యార్థి యువజన సంఘాలు భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా ఆయా సంఘాలుగా మనం అనేక సందర్భాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, కానీ ఆ శక్తి సరిపోదు. సంఘటితంగా మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అందుకు పిఓడబ్ల్యూ, పిఓఎల్ సంఘాలు కానీ, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ సంఘాలు కానీ భవిష్యత్తులో మరిన్ని విడివిడిగా, ఐక్యంగా మనం మరింత ప్రభుత్వ వైద్య రంగాన్ని కాపాడుకునే దానికోసం, వైద్యం అత్యంత పేదలందరికీ అందుబాటులో వచ్చే విధంగా మనందరం కూడా ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేసేదానికోసం కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి, సమయాభావం తక్కువ ఉన్నప్పటికీ ఈ అవకాశాన్ని మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చిన దానికి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమంలో మేము ఐక్యంగా, వ్యక్తిగతంగా కూడా మరింత కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరోసారి అభినందిస్తూ ముగిస్తా ఉన్నాను.